జూనియర్ ఎన్టీఆర్ గారితో చేసిండ్రు. ఆయన చెప్పిండ్రు అక్కడ షూటింగ్ లో ఉన్నప్పుడు మీ రూమ్ కి వచ్చి పడుకునే వాళ్ళంట. రూమ్ కాదు, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్కడో పై ఫ్లోర్ లో షూటింగ్ అండి. రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడ ప్లేస్ చాలా బిజీ, ఒక మ్యూజియం టైప్ లో ఇలాగే ఫ్లోర్ మీద అక్కడ థర్మాకోల్ వేసుకుని పడుకుని అందరు. అందరు కాదు, ఒక్కరోజే అంటే ఆయన వేసుకుని వెళ్ళాడు, ఆయన షాట్లోకి వెళ్తే నేను పడుకున్నాను. ఎక్కడ ప్లేస్ లేదు, నిద్ర వస్తుంది. ఆ తర్వాత పక్కన కొంచెం ప్లేస్ ఉంటే వచ్చి ఆయన పడుకున్నాడు. ఏది చూసారు ఆయన పక్కన పడుకోండి సార్, డిస్టర్బ్ చేయకండి అన్నాడు. అట్లనే పడుకున్నారు. మరి ఆయన దగ్గర నుంచి చూసారు కదా, ఆయన యాక్టింగ్ ని మీరు దగ్గర నుంచి చూసిండ్రు. నేను కూడా ఈయనతో సినిమా చేయాలని అనిపించిందా? అనిపించిందా? ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ ఐ హావ్ సీన్. సో యా, మళ్ళీ ఆ రేంజ్ కి ఆ స్టార్డమ్ కి తగ్గ కథ రావాలి. స్పెషల్ క్వాలిటీ ఏం కనిపించింది? హీఈస్ ఆల్సో వెరీ ప్రొయాక్టివ్ అండి. అంటే హీ వర్క్స్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే రేపు పొద్దున్న 7ంటికి ఏ షాట్ తీస్తుంది, మనం ఇలా నేను వచ్చేస్తాను 7ంటికి అని లైక్ ఆయన మనం పుష్ చేయక్కర్లా. కొంతమంది యాక్టర్స్ని మనం ప్లీజ్ మీరు ఒకసారి 7ంటికి రావాలి, రేపు పొద్దున్న అమ్మ నేను లేవలేను అంటే ప్లీజ్ అని మనం బతిమాలి వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చేస్తాం. కొంతమంది వాళ్ళే దే నో వాట్ ద స్క్రిప్ట్ నీడ్స్, దే నో వాట్ మొత్తం వాళ్ళే ఇన్వాల్వ్ చేస్తుంటారు. అటువంటి యాక్టర్స్లో తారక్ అండ్ నాకు తెలిసి నాని అందరూ. మీ హీరోలు శౌర్య అండ్ రోహిత్ కూడా ముందే వచ్చేస్తారు. మీరు యాక్టర్ గా ఉన్నప్పుడు నేను కూడా ముందే వెళ్తాను. అంటే మీకు అట్లా ఇష్టం కాబట్టి మీరు కూడా అట్లనే వెళ్తారు.